అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులకు కనీస వేతనంగా 26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కుండపోత వర్షంలోనూ ఐటీడీఏ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. సమాన పనికి సమాన వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ఎర్రంపాలెంలో కూటమి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రధాన సమస్యలను నమోదు చేసుకున్నామని, వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో విద్యుత్ శాఖ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. 2 నెలల్లో విద్యుత్ సమస్యలు లేని పట్టణంగా అద్దంకిని తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్యుత్ శాఖ జిల్లా ప్రత్యేక పర్యవేక్షణ అధికారి తోట శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు 28.58 కోట్లతో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వార్డుల వారీగా పెండింగ్ సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఆర్టీఓ మురళీకృష్ణ పాల్గొని ప్రజల నుండి భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పల్నాడు జిల్లా పాకాలపాడులో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సుమారుగా 100 మంది పోలీసులతో చేపట్టిన తనిఖీలలో సరైన పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను పెంచుతామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లా గుడివారిపల్లిలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఆయన ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పేడు వ్యాసాశ్రమం వివాదాలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ స్పందించారు. వ్యాసాశ్రమం ఆస్తుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆశ్రమానికి కొత్త కమిటీ ఏర్పాటు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆక్వా రంగ సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. విద్యుత్ సబ్సిడీ జీవోను అమలు చేయాలని, నష్టాలలో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే అమరావతి, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.